అయితే స్క్రీన్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి సాక్ష్యం క్లియర్గా కనపడదు. దీంట్లో అయితే స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి బొమ్మ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. నిన్ను ఇంత గారాభంగా పెంచితే ఆ వాసుదేవ్ గారు నా కళ్ళ ముందే నిన్ను కాలుతో తన్నాడు. నా రక్తం ఉడికిపోతోందిరా. ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలి. ఎలా ఎలా? టెన్షన్ పడకండి డాడీ. ఆ వాసుదేవ్ మీద నీ కోపం, నా కసి చల్లార్చుకోవడానికి నేనొక ప్లాన్ చేశాను. ఏం చేసావురా? నువ్వు వాసుదేవ్కు డబ్బులిచ్చేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఫోన్లో వీడియో తీశాను. దీన్ని ఆధారంగా చేసుకుని సరైన పోలీస్ ఆఫీసర్ను పట్టుకుని దందా వసూలు చేస్తున్నాడని మనం కేసు పెట్టించొచ్చు. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. ఎవరో ఎందుకురా, ఆ వాసుదేవ్ కొడుకే పెద్ద పోలీస్ ఆఫీసర్. తండ్రికి కొడుక్కి పడదు. అవకాశం వస్తే తండ్రిని అరెస్ట్ చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి ఈ వీడియో చూపించి అతను నమ్మిస్తే వాసుదేవ్ మీద పగ తీర్చుకునే అవకాశం దొరుకుతుందిరా. అదా ఎంత ధైర్యం రా మీకు? తప్పు చేసింది కాక నేనే తప్పు చేశానని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారా? అన్నయ్య అన్నయ్య వదిలే, అన్నయ్య వద్దన్నయ్య. ఆఫీసర్, అధికారం ఉంది కదా అని ఆవేశపడితే భంగపడక తప్పదని నేను ఆ రోజే చెప్పాను. వెళ్ళి సరైన అనుభవం సంపాదించు. నేనిక్కడే ఉంటాను. ఎప్పుడైనా సరే నిజంగానే నేను తప్పు చేశానన్న సాక్ష్యం నీ దగ్గరుంటే అప్పుడొచ్చి నన్ను అరెస్ట్ చేయి. యు మే ప్లీజ్ గో. ఈరోజు తప్పించుకున్నావని మీరు చేసేది రైట్ అనుకుంటున్నారేమో. నాకు తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతారు. పిల్ల కొంక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,